హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. విజయ్ తలపతి గారు నిన్న బర్త్డే అని పురస్కరించుకొని ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అనమాట. ఈ పోస్టర్ చూడగానే నా మైండ్ మొత్తం బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. నాకు నా నోట్లకి ఒక్క మాట కూడా రాలేదన్నమాట. ఎందుకంటే ఈ యొక్క పోస్టర్ చూడగానే నా దిమ్మ తిరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అసలు మెయిన్ ఇప్పుడైతే మన విజయ్ తలపతి గారు పాలిటిక్స్లోకి వెళ్ళడం జరిగిందనమాట. ఇంకా ఎలక్షన్స్ అయితే స్టార్ట్ కాలేవు. ఒకవేళ ఎలక్షన్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక సినిమా కూడా తీయని చెప్పడం జరిగింది. ఒకవేళ ఓడిపోతే గనక ఇక రీ ఎంట్రీ ఇస్తాడనమాట సినిమాలోకి. అయితే ఈ యొక్క సినిమా అయితే లాస్ట్ అని చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి సినిమాలు తీయని చెప్పడం జరిగింది విజయ్ తలపతి గారు. అయితే చూద్దాం. ఈ పోస్టర్ చూడగానే నా మైండ్ మొత్తం బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక సినిమా వచ్చింది కదా, రామ్ చరణ్ గారిది, చిరంజీవి గారిది ఒక కొత్త సినిమా వచ్చింది కదా, అదే ఆచార్య సినిమా. ఆచార్య సినిమాలో యంగ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా అయితే ఉంటారో ఆ ఒక్క ఫేస్కి ఇందులో యంగ్ విజయ్ తలపతి గారి ఫేస్కి సేమ్ ఉంది అనమాట. అంటే ఈ క్యారెక్టర్ లేకుండా ఇరికించాలని ప్రయత్నం చేస్తారేమో. మళ్ళీ ఇందులో చూద్దాం. అంటే ఓల్డ్ విజయ్ తలపతి, యంగ్ విజయ్ తలపతి అనమాట. వీళ్ళిద్దరు ఉన్నారు. అంటే తండ్రి కొడుకు కావచ్చు, లేదా బ్రదర్స్ అయినా కావచ్చు. ఇదేమైనా ఓకే. ప్రాపర్గా అయితే మనం చూద్దాం. నాకు ఎందుకో తేడా కొడుతుంది. ఎందుకంటే డబల్ యాక్షన్ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా చేయలేడు డబల్ యాక్షన్. మళ్ళీ ఇప్పుడైతే డబల్ యాక్షన్ చేయడం జరుగుతుంది. చూద్దాము ఎలా ఉంటుందో. నాకైతే ఏమంతగా నచ్చలేదు. ఓ సాంగ్ రిలీజ్ చేయాలి. మొన్ననే సాంగ్ రిలీజ్ చేశారు తమిళ్లో, తెలుగులో రిలీజ్ చేసాము. లాస్ట్ ఇయర్ అయితే విజయ్ తలపతికి అయితే చాలా క్రేజీ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయితే చేయడం జరిగింది. ఈ ఇయర్లో అసలు అది పతకి లేదనమాట. ఎందుకంటే కల్కి మూవీ వల్ల స్పెషల్గా ఈ విజయ్ తలపతి బర్త్డే అని కూడా మర్చిపోయారు అనమాట. అందుకే నాకైతే ఏమంతగా నచ్చలేదు. ఓకే. మళ్ళీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్పండి.